కన్న తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేస్తున్నావా? కన్న అమ్మకి కని పెంచి ఈరోజు ఇంతటి వాణ్ణి చేసిన ఆ నాన్నకు వాళ్ళ రుణం తీర్చుకునే వ్యక్తిగా ఉంటున్నావా? అనాథాశ్రమాలలో మొద్దన్నం పెట్టడానికి తిట్టుకుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ కృతజ్ఞత లేని వాడిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. కర్నూలులో 40 ఎకరాల ఆసామి 40 ఎకరాల ఆసామి 20 ఎకరాలు పిల్లలిద్దరికి పంచాడు. ఎవరో ఒకళ్ళు ముద్ద పెడతారు కదా అని. ఎవడో ముద్ద అన్నం పెట్టలా. అలాగని ఊర్లో అడుక్కొని తిందామా అంటే 40 ఎకరాల ఆసామి ఏమని అడుక్కుంటాడు? ఆకలి బాధ తట్టుకోలేక, పిల్లల దగ్గరికి వెళ్ళి ముద్దేయండి అని అడుక్కోలేక, ఆ పరువుతో బ్రతికిన ఆయన తన ఇంట్లోకి వెళ్ళి నొలక మంచం కింద కట్టెలు పెట్టుకొని మీద కిరోసిన్ పోసుకొని అగ్గి పొల్ల వెలిగించుకొని తగలబెట్టుకొని చచ్చిపోయాడు. ఎంత విషపూరితమైన వ్యక్తుల మధ్యలో మనం బ్రతుకుతున్నాము కదా. తమ్ముడు, నిన్నొక మాట అడుగుతా. చెల్లి, నీకు మంచి భర్తనిచ్చిన అత్తమామల్ని ప్రేమగా నువ్వు చూసుకుంటున్నావా? తమ్ముడా, నీకు మంచి భార్యనిచ్చిన అత్తమామలు చూసుకోగలుగుతున్నావా? ఎవరిని బిడ్డలారా, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేసే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మీరు బ్రతకగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించు.